మోర్ దెన్ అర్జున. అర్జునుడు కూడా ఒక వ్యక్తిని చూసి భయపడ్డాడు. అతను ఎవరు? ఏకలవ్యుడు. ఏకలవ్య. ఎస్ ఆర్ నో? బట్ అర్జునుడికి గురువు ఎవరు? ద్రోణాచార్యుడు అర్జునుని కూర్చోబెట్టి విద్య నేర్పించాడు. ఏకలవ్యుడికి గురువు కూడా ద్రోణాచార్యుడే. ద్రోణాచార్యుడు ఎప్పుడు ఏకలవ్యుడికి పాఠాలు చెప్పలేదు. గురువుని అని ఒక విగ్రహం తయారు చేసుకుని పూజ చేస్తూ నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ అర్జునుడి కంటే శక్తివంతుడైన వ్యక్తి మహాభారతంలో ఏకలవ్యుడు. ఏకలవ్యుడికి ద్రోణాచార్యులు పాఠాలు చెప్పలేదు, బట్ ఆయన యొక్క గురువుని స్మరించుకుంటూ నేర్చుకున్నాడు. ఇందులో మనకి నీతి ఏంటంటే ప్రతి మనిషి కాడ లెర్నింగ్ స్కిల్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లెర్నింగ్ అంటాం దాన్ని, సెల్ఫ్ లెర్నింగ్. సో నేను అందుకే ఏకలవ్యుడు సెల్ఫ్ లెర్నర్. అర్జునుడికి పంతులు టీచర్ వచ్చి కూర్చోబెట్టి పాఠాలు నేర్పితే అర్జునుడు పవర్ఫుల్ పర్సన్ అయ్యాడు. అరిగే. సో మహాభారత్లో మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక బాగా విని చూసి ఆలోచించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏకలవ్యుడు ఈజ్ ద హీరో ఆఫ్ ద మహాభారత్ సినిమా, నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ టీచర్. ఆర్ యూ క్లియర్? సో అదే విధంగా నేను ఎందుకు టీచర్స్ అందరికీ ఏం చెప్పాను అంటే పిల్లలతో, అంటే ఇప్పుడు నా క్లాస్లో మేము గంట క్లాస్ చెప్తే పిల్లలతో 4 గంటలు డ్యాన్స్ గురించి మాట్లాడిస్తాం. అంటే పిల్లలతో అంటే మీరు ఎక్కువ టీచింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ అందరికి ఏమనుకుంటాడంటే సార్ హీరో, సారే చెప్తాడు, ఇక మనం చెప్పలేము, ఇది మనం ఓన్లీ వెళ్ళిపోవటమే. అలా కాదు. యు మేక్ దెమ్ టు టీచ్ ద క్లాస్ టు అదర్ స్టూడెంట్స్. మీ క్లాస్లో 30 మంది పిల్లలు ఉంటే వారం రోజులు 30 మందిలో ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చుకుంటే వాళ్ళతో పాఠాలు చెప్పడం అలవాటు చేయండి. డెఫినెట్గా అది పాసిబుల్ అవుతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వాళ్ళలో చాలా టీచింగ్ స్కిల్స్, సబ్జెక్ట్ స్కోప్ పెరుగుతుంది. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ లెర్నింగ్. అంటే దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లెర్నింగ్. సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోటో టు మేక్ ద స్టూడెంట్ యాజ్ ఎ గుడ్ బాయ్, గుడ్ స్టూడెంట్, నో డౌట్ అబౌట్ ఇట్.